నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ఈయన పేరు రావణ అసలు, లేదంటే జోసెఫ్ నుండి రావణ్గా కన్వర్ట్ అయ్యారా? దీని మీద ఇంకా ఎవరికి క్లారిటీ అనేది లేదు. బట్ ప్రశ్న రావణ్ అనే ఛానల్తో మాత్రమే ఈ విధంగా ఆయన రావణ్గా పాపులర్ అయ్యారు అని చెప్పేసి మాత్రం చాలా మంది చెప్తున్నమాట. అయితే ఇక్కడ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలి, కానీ ఎందుకు కులాలని తీసుకొస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మన రీసెంట్గా చూస్తే గాదే సాయి కృష్ణ, ఆయన కాపు అని చెప్పేసి కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రంగంలోకి దింపడం మనం చూసాం. ఇప్పుడు ప్రశ్న రావణ్ విషయంలో ఈయన కమ్మ అని చెప్పి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఇప్పుడు రంగంలోకి దింపి ఈయనకి మాకు సంబంధం లేదు అని చెప్పిస్తూ కొన్ని రకమైన ప్రశ్నల్ని లేవనెత్తే విధంగా చేస్తున్నారు. ఒక సమస్యని, ఒక తప్పుని తప్పులాగా, అది నిజంగా తప్పు జరిగిందా లేదా అనే కోణంలో కాకుండా ఎందుకు కుల రాజకీయాలు చేస్తూ కులాన్ని పులుముతున్నారు, కులాన్ని అంటగడుతున్నారు. ఏ కులమైతే, ఇప్పుడు కమ్మ కులమైనా, కాపు కులమైనా, లేదంటే ఇంకే కులమైనా, వీళ్ళకి కులాల వారీగా శిక్షలు ఉన్నాయా, తప్పుల వారీగా శిక్షలు ఉన్నాయా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, కొడాలి నాని గారు మాటలు వింటుంటే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. నిన్నేమో మీడియాతో మాట్లాడుతూ ఉప్మా చట్టం అంటున్నారు, ఉపా చట్టాన్ని పట్టుకుని. ఈ రోజేమో ప్రశ్న రావణ్ణి ఒక విధంగా వెనకేసుకొస్తూ జనసేన టీడీపీ మధ్య గొడవ పెట్టే విధంగా ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, అండ్ కులాన్ని వెనకేసుకురావడం వచ్చే తీరు కావచ్చు. అసలు ఇది డైవర్ట్ అవుతుంది ఇష్యూ అనుకుంటున్నారా, లేదంటే ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ప్రశ్న రావణ్ పైన ఉపా యాక్ట్ పెట్టడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అవును మ్యామ్, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అతను ఏవైతే మాట్లాడాడు అని అనుకుంటున్నామో ఈ మాటలు చాలామంది ఆల్రెడీ మాట్లాడేశారు. రాజకీయ నాయకులే కాదు, యూట్యూబర్స్ మాట్లాడేశారు, లేదు అనలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మాట్లాడేశారు, రకరకాల వాళ్ళు మాట్లాడేస్తే అప్పుడు ప్రశ్నార్థకం కానీ కేవలం ప్రశ్న రావణ ప్రశ్నిస్తేనే ప్రశ్నార్థకం ఎందుకైనాయి అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ ఎవరు, అతని కులం ఏంటి, అతని మతం ఏంటి, అతని పేరు అదేనా, ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సమాజం ముందు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉండాలి, లేదంటే జోసెఫ్ అనే పేరు ఉండడానికి అవకాశం లేదు. ఇకపోతే అతను ఎప్పటి నుంచినో అతను రావణ్గానే బయట ప్రపంచానికి తెలుసు. నాకు 2017లో నా వ్యక్తిగత పరిచయం లేదు, కానీ మోజో టీవీ డిస్కషన్స్లో అతను వస్తుండేవాడు. అప్పట్లో అతను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అని చెప్పారు. అతను అప్పటి నుంచి కూడా ఆ ప్రశ్నించే తత్వమే ఉండేది. మాకెవరికి అతనికి ఇంకో పేరుందని కానీ, అతను క్రిస్టియన్ అని కానీ, కన్వర్టెడ్ క్రిస్టియన్ అని కానీ, ఏ కులం నుంచి వచ్చి కన్వర్టెడ్ క్రిస్టియన్ అయ్యాడు మనకి ఏం అవసరం తెలియదు. ఇప్పుడైతే అదొక రాద్ధాంతం చేస్తున్నారు, కానీ అసలు అది అవసరమా అండి? ఇప్పుడు ప్రియాంక మాట్లాడుతుంది అంటే ప్రియాంక ఏం మాట్లాడుతుంది అనేది, ఎందుకు మాట్లాడుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వేసే ప్రశ్న, మీరు ఎందుకు ప్రశ్న వేస్తారు? నన్ను జవాబు కోసం ప్రశ్న వేస్తారు, అంతవరకే ఆలోచిస్తాను తప్పితే దీన్ని ఇంకెక్కడికో ముళ్ళు వేసేసి అసలు ఈమె రాజకీయం ఏంటి అని నేను ఆలోచించిన, నా రాజకీయం ఏంటి అని మీరు ఆలోచించిన పొరపాటు. అవును, అది ప్రశ్న కాదు. ఇక్కడ ఏంటి, మీరు ఒక ఎనాలిసిస్ కోసం నన్ను పిలిచారు, నేను చెప్తాను, అంతవరకే. ప్రశ్న రావణైనా అంతే. సరే, ఇప్పుడు ఇది క్లియర్, అతను కన్వర్టెడ్ క్రిస్టియన్ అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏం కులమో కూడా అందరూ చెప్తున్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు సందేహాలు? ఇప్పుడు ఈ ప్రశ్న రావణ విషయాన్ని ఈ ప్రభుత్వ వైఫల్యంగా చూపించి దీనివల్ల మైలేజీ పొందాలని వైసీపీ ఆలోచించు. అందుకే ఇప్పుడు అతను పలానా కులస్తుడు,
అతని పైన ఎందుకు మీరు ఇంత కక్ష కట్టారు తెలుగుదేశము జనసేన కలిసి అని ఈ ఈ- ఈ ఈ వృత్తాంతం మొత్తాన్ని ఆంధ్ర ప్రజలందరికీ వివరించడానికి ఒక ప్రవక్తలాగా కొడాలి నాని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఒకటే, నేను చాలామంది మాట్లాడుతున్నట్లే నేను కూడా ఉపాయ యాక్ట్ పెట్టాల్సిన అవసరం లేదనే వాదిస్తున్నా నేను. అవును. కాకపోతే మాలాంటి వాళ్ళని వాదించేదానికి, మాలాంటి వాళ్ళని చెప్పేదానికి, వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పేదానికి ఒక తేడా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, చాలా తెలివిగా రావణ్కి న్యాయం జరిగినా అన్యాయం జరిగినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ బాధ అంతా ఎప్పుడు కూటమి మీదే ఉంటుంది, పవన్ కళ్యాణ్ మీదనే ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ నిన్ను తెలుగుదేశాన్ని విడగొట్టాలి అనే ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు కొడాలి నాని దించి కొడాలి నాని ద్వారా ప్రశ్నిస్తున్నారు. అంతకంటే ఇక్కడ లోగుట్టు ఏమీ లేదు, పెద్ద పెరుమాళ్ళకి తెలియాల్సినంత లోగుట్టు ఏమీ లేదు ఇక్కడ. సింపుల్, రావణ్ ఇష్యూని అడ్డం పెట్టుకొని, గాదే సాయికృష్ణ ఇష్యూని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం తీరుని ఎండగట్టడం కోసమే ఈ రెండింటిని వాడుకుంటుంది తప్పితే అక్కడ ఆ సామాజిక వర్గం మీద కావచ్చు, ఇక్కడ రావణ్ విషయం మీద కావచ్చు, అలాగే సాయికృష్ణని కస్టోడియల్ డెత్ చేసిన విషయంలో వాళ్ళ బాధ కానీ నాకేం కనిపించట్లా. ఇవి ప్రభుత్వ వైఫల్యాలుగా ప్రజలకు చూపించి ఒక మైలేజ్, పొలిటికల్ మైలేజ్ తీసుకుందామనే ఉద్దేశంలోనే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాసెస్లో వాళ్ళు రెండు పార్టీల మధ్య తగాదా పెట్టొచ్చు, రెండు కులాల మధ్య తగాదా పెట్టొచ్చు, ఏదైనా వాళ్ళ ఉద్దేశం ఒకటే. అంబటి రాంబాబు మాట్లాడినా, కొడాలి నాని మాట్లాడినా, ఇంకొకళ్ళు మాట్లాడినా దీని నుంచి ఎంత నెయ్యి పిండుదాము, ఇసుకను పిండి నెయ్యి ఇసుక పిండితే నెయ్యి వచ్చినట్టు ఈ సంఘటనల ద్వారా మన పార్టీకి ఏం మైలేజ్ తెచ్చుకుందాము అని ఉంది తప్పితే బాధితుల పక్షాన ఉండాలని ఏం లేదు వీళ్ళకి. అసలు ఉద్దేశం అది. కానీ కొంతమంది మాట్లాడేది ఏంటి అంటే ఈ చట్టాలను ఇట్లా అపహాస్యం పాలు చేయటం ఎంతవరకు కరెక్టు అని మాలాంటి వాళ్ళని బాధపడుతున్నాం. అంతే. చాలామంది ప్రశ్నిస్తున్నాం ఇవాళ. ప్రశ్న రావణ్ణి 4 చోట్ల బెయిల్ వస్తే కూడా ఉపా చట్టం పెట్టడం వెనకమాల ఉద్దేశం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కానీ మేడం, అంటే ఇప్పుడు కొడాలి నాని గారు మాట్లాడుతున్నది చూస్తే జనసేన టీడీపీ మధ్య గొడవ పెట్టి, అదే నేను చెప్తుంది, రెండు పార్టీల మధ్య గొడవ పెట్టి దానివల్ల లాభం పొందాలి అని కొడాలి నాని ఉద్దేశంలాగా కనిపిస్తుంది, వైసీపీ యొక్క వ్యూహం కనిపిస్తుంది తప్పితే అతని మీద పెట్టిన కేసు కరెక్ట్ కాదు, అనవసరంగా పెట్టారు, అంత పెద్ద చట్టాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు అని మాట్లాడట్లా వాళ్ళు. వాళ్ళు ఎంతకి ఏం మాట్లాడుతున్నారంటే ఇది రెండు పార్టీల మధ్యలో ఒక తగాదాన్ని సృష్టించడానికి కేసును వాడుకుంటున్నారు. పైగా మేము న్యాయపరంగా ఆయనకి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామో, మేము ఆల్రెడీ మొదలు పెట్టాము అంటున్నారు. అసలు నేను ఇంకోటి చెప్పమంటారా, వీళ్ళు కానీ భుజాన వేసుకున్నారంటే జరిగే న్యాయం కూడా జరగదు. ఆల్రెడీ వేసుకున్నారు. అదే ఇది ప్రశ్నారావణికి నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరగదు. అందుకని ఒకటే నేను ప్రజలను కూడా కోరుకునేది ఏంటి అంటే, ఇవాళ రావణ్ కావచ్చు, రేపు నేను కావచ్చు, రేపు ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చట్టాలని చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరం ఉంది. అందుకని నిన్న మొన్న కొంతమంది పెద్దలు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళే అసలు ఈ ఉపా చట్టం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అవన్నీ దాని తీరుతెన్నుల గురించి అన్నీ మాట్లాడారు. ఇతను మాట్లాడిన విషయాల్లో అసలు ఉపా చట్టం పెట్టొచ్చా అనే రకంగా కూడా మాట్లాడారు. అందుకని మనం దాని వరకు మాట్లాడి ఊరుకుందాం తప్పితే అతని కులం ఏంటి, అతని మతం ఏంటి, అతని ఏంటి, అసలు అతను ఎవరు ఏంటి అనే దానికంటే కూడా అక్కడ ఉండాల్సింది రావణ్నే కాదు, ఏ పౌరుడైనా ఉండొచ్చు అంతే. అక్కడ ఇప్పుడు చాలామంది సమాజంలో ప్రశ్నలు వస్తున్నాయి. ఏమైనా వస్తున్నాయంటే చాలామంది ఇలాగే మాట్లాడారు, నోరు బారేసుకున్నారు, కానీ వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ ఈయన మీద ఎందుకు తీసుకున్నారు అనేది మాట్లాడుతున్నారు.
దీనిని మట్టుకు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. లేదు అంటే కనుక వైసీపీ లాంటి పార్టీ దాన్ని వాడుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.